ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు పెద్దపీట వేసి ఈ సంవత్సర కాలంలో ఏ శాఖకు ఎంతెంత అభివృద్ధి చేస్తామని ఒక నిదర్శనంగా ఈ 9 రోజులు వారోత్సవాలు నిర్వహించి ఒకరోజు వ్యవసాయ శాఖ, ఒకరోజు వైద్య శాఖ, ఈరోజు అర్బన్ డే సందర్భంగా ఆలయ నియోజకవర్గం యారుట పట్టణ మున్సిపాలిటీలో ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పెద్దలు ఆయిల్ ఫెడ్ చైర్మన్ అన్న జంగారావురెడ్డి గారు, జేసీ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు వివరించడం కోసం ఏ శాఖను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకుపోయినాం, గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ చేయనటువంటి పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన 10 నెలల్లో చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా ముందుకు పోతున్నామో ఈ వారోత్సవాల ద్వారా తెలియజేయడం కోసం ఇలా అర్బన్ డే సందర్భంగా 2K రన్వే పెట్టి ఇలా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు పెద్దపీట వేసిండు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం. తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అదే కాకుండా అన్ని విధాల రైతులకు పెద్దపీట వేసి గత ప్రభుత్వాలు మర్చిపోయినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రైతన్నల కోసం పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసిన 3 రోజులనే వాళ్ళ రైతుల అకౌంట్లో వేసి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్గా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్య శాఖ మీద పెద్ద ఎత్తున సమీక్ష చేసి ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఏకకాలంలో 213 అంబులెన్స్లను ఓపెన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రిది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 28 పారామెడికల్ కళాశాలను, 16 నర్సింగ్ కళాశాలను, 32 క్లినిక్లను ఓపెన్ చేసుకొని ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇవాళ భారతదేశ చరిత్రలో ఆరోగ్యం విషయంలో ప్రతి పేదోడికి అండ ఉండాలని చెప్పి గత 10 ఏళ్లలో గత సంవత్సరం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీల ద్వారా 400 కోట్లు ఇస్తే ఈ 11 నెలల్లో 830 కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆలయ నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 13 కోట్ల రూపాయలను ఎల్ఓసీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తే ఆలయ నియోజకవర్గం ఒక్కటే 7.5 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ 1 కోటి రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ రోజు పంపడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి, ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు నింపి వైద్య శాఖలనే 7,774 పోస్టులను నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి. వైద్య శాఖకు పెద్దపీట వేసినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా అర్బన్ డే సందర్భంగా ప్రతి మహిళను కోటీశ్వరం చేయడం కోసం ఇలా ప్రతి సంఘానికి 1 కోటి రూపాయలు కూడా బ్యాంకు ద్వారా లింకేజ్ చేసి ఈ యారుట పట్టణంలో 25 కోట్లతోటి యూటీఎఫ్ ఫండ్లు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో చేపడుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఇటు ఉద్యోగ విషయాల్లో కానీ, అటు రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, విద్య వైద్య పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో పురోగతి చెందింది. కాబట్టి ఏదైతే మతి భ్రమించి అధికారం పోయిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా, పింక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. ఏ గురుకుల పాఠశాలకు పోయినా, ఏ హాస్టల్ పోయినా, ఏ సంక్షేమ సంఘిక శాఖ హాస్టళ్లకు పోయినా 40% డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రిది. 10 ఏళ్ల అధికారంలో కనీసం మెచ్ ఛార్జీలు కాదు, డైట్ ఛార్జీ కూడా పెంచినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక కొత్త నాటకం తెరలేపుతున్నాడు. మా గతంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా హాస్టళ్లలో మేము పెడుతున్నటువంటి సన్న బియ్యం, మేము ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలను తట్టుకోలేక ఏదో రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని వాళ్ళ సోషల్ మీడియా పింక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. 10 ఏళ్ల పాలనకు, ఈ 10 సంవత్సరాల పాలనకు, 10 ఏళ్ల పాలనకు తెలంగాణ ప్రజలు ఇలా వ్యతిరేకత
గమనించినారు. ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కేటీఆర్ బిల్లారంగా కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. కాబట్టి ఈ వారోత్సవాల్లో ఏ శాఖ పరంగా ఎంత అభివృద్ధి చేసినాం, ఏ రకంగా తెలంగాణ అభివృద్ధిలో పోతుంది, గత 10 ఏళ్లుగా 7 లక్షల కోట్ల అప్పులు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ప్రజాపాలన ముందుకు పోతుంటే వీళ్ళు కాలంలో కట్టెబెట్టినట్టుగా చేస్తున్నారు. కాబట్టి ప్రజల వద్దకే అభివృద్ధి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఈ విజయోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇలా అర్బన్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.